పాల ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా ఫుడ్ కావచ్చు, ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభుత్వ సిబ్బంది దగ్గర నుంచి చేతులు చాచి చాలా దయనీయంగా ఎప్పుడు తమకి ఆ ప్యాకెట్లు అందుతాయా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని ఈ సిచ్యువేషన్ చూస్తే దయనీయకరమైనటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే ఆ చెయ్యి ఎవరి చెయ్యి అయితే ఆ ఫుడ్ ప్యాకెట్ని అందుకుంటుందో వారి చెయ్యి మాత్రమే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు మాత్రమే కూడా ఆ పాలన కావచ్చు, ఆ ఆహారం కావచ్చు 4 వేళ్ళు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ అందనటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే మరో పక్క నిజంగానే కన్నీటి పర్యాంతమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కేవలం పాల ప్యాకెట్ల కోసమే కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ చాలా కనిపిస్తుంది. క్యూ లైన్ పాటించండి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ తమ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో ప్రభుత్వం అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు కనీసము ఇక్కడ ఏమ్మా పాల ప్యాకెట్ దొరకట్లేదండి, కొట్టుకుని వస్తుండ్రు చూడు, ఎన్ని పుల్లు పడిపోయినారు, మొహం తగ్గిపోయినాయి. ఇంట్లో పిల్లలు ఉన్నారు, బస్సులను కడుతూ ఉన్నారు, మా పరికి అందరూ అదండి. దొరకట్లా, దొరకట్లా కొట్టుకుని భయం దొరికే అండి. ఫుడ్ ప్యాకెట్స్ దొరికే, సప్లై బాగుంది, ప్రజలు పర్లేదు. మీకండి రామకృష్ణాపురంలో ఎక్కడా కూడా ఇంటింటికి వచ్చి ఇచ్చిన పాపాన పోలేదండి. అసలు పిల్లా జల్లాతో నీళ్ళన్నీ ఎక్కువైపోయి ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఉంది. రోడ్ల మీద ఇచ్చుకుంటే అందరు రోడ్ల మీదకి రారు కదా, ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అది చూడండి, ఆ జనం చూడండి, ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు. ఇళ్లలో ఎంతమంది ఉన్నారు. ఇంటి దగ్గరికి వచ్చి పాల ప్యాకెట్ కానీ అన్నం కానీ బియ్యం కానీ ఏదైనా కానీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలి. ఇలా రోడ్లు ఏంటండి, అందరికి వస్తుందా? ఎవరికి వస్తుంది? దొరికిన వాళ్ళు దొరుకుతుంది, దొరకని వాళ్ళకి దొరకట్లేదు. ఎంతమంది ఒక్కొక్కరు కేసులు పట్టుకెళ్తారు. ఎవరిని తప్పుగా అంటాం కాదు, ఎవరైనా వాళ్ళ ఇంటికానైనా ఇస్తారు. ఇళ్లలో చూడండి, ఇళ్లలో దొరికే. చెప్పమ్మా, మాట్లాడు, పర్లేదు. ఏం మాట్లాడదామండి, ఇంతమంది జనం, 2 పిల్లలు ఇంట్లో వాళ్ళు పెట్టుకొని నిన్నటి నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. శుక్రవారం నుంచి ఎవరికైనా తినడానికి ఏమీ లేవు. 2 పిల్లలు ఉన్నారు, టిఫిన్లు తీసుకెళ్దామంటే అందరు ఎగబడిపోతున్నారు. ఏం దొరుకుతాయి చెప్పండి? 2 పిల్లలు పెట్టుకొని రోడ్ల మీద ఉన్నాం మేము. అమ్ముకుంటే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. కేసులు ఒక్కడ ఎక్కుతున్నాడు, 4-5 కేసులు అందిస్తున్నారు. పక్కన వాళ్ళకి దొరకట్లేదు. తిన్నాళ్ళ దొరికిన వాళ్ళు దొరుకుతున్నారు, మూటలు కట్టుకుంటారు, వెళ్తారు. మేము 10 నుంచి తిరుగుతున్నాం. ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వట్లేదమ్మా. ఎక్కడ ఇస్తున్నారండి? పిల్లలు ఇరుక్కుపోయారు. అక్కడ ఇరుక్కుపోతే కనీసం బోటు పంపించారు సార్, పిల్లలు తెచ్చుకున్నాడు, పంపించలే. ఓట్ల కోసం అయితే వస్తారు, కనీసం పిల్లలు కాపాడటానికి రాలేదు. మా ఆయన పిల్లలు భుజం మీద ఎక్కించుకొని వచ్చాడు, మన చేతి నీళ్ళు ఎట్టుకొని. బట్టలు లేవు, ఏం లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్ మేము తినపని పర్లేదు సార్. పిల్లలకి అందుతుంది సార్ అని వచ్చాము, పిల్లలకు కూడా అందకపోతే ఎలా సార్? ఏమి ఎగపడుతున్నారు, అమ్ముకునే వాళ్ళే ఎక్కువైపోతున్నారు సార్. ఇక్కడ మొత్తం వాంబే కాలనీ ఎంత అసలు ఆహారం అందలేదండి. 3 రోజుల నుంచి తల్లులు పిల్లలు అందరూ అలాగే ఉన్నారు. వాంబే కాలనీ కృష్ణా హోటల్ సెంటర్ లోపల కంటే వెళ్ళలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. తిండి లేక నీళ్లు లేక 3 రోజుల నుంచి అలాగే ఉన్నారు. తిండి లేదు, తిప్పలు లేవు. ఇంతలో ఇప్పుడు తేగ పడుతుంది, మేళాది ఒక కాలుగా రాడ్డు ఉంది. ఎవరు ఇస్తారు మాకు? ఇంటికి కూడా ఎవరు రావట్లేదు. అలాగే ఉండిపోయారండి. మరి ఏంది మా పరిస్థితి? కూడా ఓట్ల కోసం అయితే వస్తారు. ఏంటి మరి వీళ్ళందరూ ఎలా ఉంటారని ఆలోచిస్తున్నారా సార్? ఇక్కడ ఏదైతే అంటే నీట మునిగినటువంటి నివాసాల వద్దకు ప్రభుత్వ సాయం అయితే మాత్రము అందడం లేదు. కేవలము దాదాపు నీట మునిగినటువంటి ప్రాంతం నుండి ఫ్లైఓవర్, ఏదైతే సింగనగర్ ఫ్లైఓవర్ వద్దే ప్రభుత్వ సాయం అందుతుంది. అక్కడ కూడా చాలా వరకు మగవారే ఎగబడి క్యూ లైన్ కూడా పాటించకుండా అందినంతా దోచుకెళ్తున్నారు. వాళ్ళు బాధిత కుటుంబాలకు చేరవేస్తుంటే కూడా సరే అనుకోవచ్చు. కొంతమంది అయితే మాత్రం అమ్ముకు తినే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా చెప్పాలంటే నిజమైనటువంటి బాధితులకి ఈ సహాయం ఏది అందడం లేదు. దాదాపు పసిపిల్లల్ని పెట్టుకొని ఇంట నుండి బయటికి రాలేక ఇటు తమ మగవారు మరోవైపు ఆహారం కోసం కష్టపడుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే మహిళలుగా తమ వంతు ప్రయత్నం కూడా తాము చేద్దామని రోడ్లపైకి వచ్చి సాయం కోసం, అంటే తిండి కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, అదేవిధంగా పాల కోసం కావచ్చు, ఇలా ఎగబడుతూ ముందుకెళ్తుంటే మగవారు మధ్యలో నలిపివేస్తూ కనీసం క్యూ లైన్ కూడా పాటించకుండా తమకు సహాయం అందడం లేదని అయితే మాత్రం మహిళలు బోర్న విలిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజమైనటువంటి ప్రభుత్వం సాయం చేయదలుచుకుంటే తమ నివాసాల వద్దకు స్వయంగా చేరుకొని అందిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా తాము ప్రభుత్వం పైన ఒకంత
నిరాశ అదేవిధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం సింగనగర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ సింగనగర్లో ఉండేటువంటి రాజీవ్ నగర్ అదేవిధంగా మరికొన్ని కాలనీలకి వెళ్ళేటువంటి ప్రాంతంలో నేనున్నాను. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కూడా మోకాళ్ళ లోతు నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 కిలోమీటర్ల నుండి 6 కిలోమీటర్ల మేర ఎన్నో వీధులు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా మొత్తం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఫుడ్ అందుతుంది తప్ప నివాస స్థలాలకు వద్దకి ఎక్కడా కూడా ప్రభుత్వము ఫుడ్ చేర్చడం లేదు అనేది ఇక్కడ బాధితుల కంప్లైంట్. ప్రస్తుతం మనతో పాటు చాలామంది బాధితులు ఉన్నారు. దాదాపు చూస్తున్న మోకాల లోతు నీరు అంటే ఫ్లైఓవర్కి కేవలం 50 అడుగుల దూరం నుంచే కూడా ఈ నీటి మట్టం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఏంటి పూర్తిగా ఆహారం ఏం అందట్లేదా లోపలికి ఇంటికి వచ్చి ఎవరు ఏం అవ్వట్లేదన్న. ఫస్ట్ రోజు మాత్రం పాల ప్యాకెట్ ఇచ్చారంటే మార్నింగ్ వచ్చి, ఆ తర్వాత అసలు ఏమి ఇవ్వట్లా మాకు ఇంటికాడికి. మేము ఇప్పుడు కండ్రిగా నుంచి నడుచుకుంటా ఫుడ్ తీసుకెళ్దామని వచ్చాం. ఇంట్లో చిన్న పిల్లలు, మా అమ్మ అందరూ, చిన్న ముసలి వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎవ్వరికి ఫుడ్ ఇవ్వట్లా. చచ్చినట్టు మేము కండ్రిగా నుంచి నడుచుకుంటా వచ్చి. ఎంత దూరం ఉందండి కండ్రిగా? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? మేము వాంబే కాలనీ నుంచి వస్తున్నామండి. మాకు మామూలు సింగిల్ ఇల్లే, మాకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదండి. పిల్లల్ని ఎక్కించుకోమంటే బోటుల్లో కూడా పిల్లల్ని ఎక్కించుకోలేదండి. ఎట్లా వస్తామండి? మనిషికి ఇంత నీళ్లు ఏంటి? వాళ్ళకి ఇచ్చుకుంటారంటండి. అదిగోండి మా పాపలు, అదిగోండి ఆ పాపలు ఇద్దరు ఎక్కించుకోలేదండి. ఏమంటున్నారు? మా వాళ్ళకి మేము తెచ్చుకున్నా అంటారు. ప్రజలందరికీ ఇవ్వాలి కదండి. సందుల్లో ఉన్న వాళ్ళకి రారండి. మేము చచ్చిపోయినా ఇంకా ఇంతేనా ప్రభుత్వం? సుందరీనగర్ సెంటర్ రోడ్లో మనిషి చనిపోయి ఉన్నారు. మనిషిని ఎవరు తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. వాచిపోయి ఇంత అయిపోయి అక్కడ పడుకోబెట్టి ఉంచారు. ఆ మనిషి పరిస్థితి అంటే ఎవరికి తెలియట్లేదు. జనాలు మనుషులు పడి చనిపోవడం తప్ప ఏం లేదన్న. ఎవరు పట్టించుకోవట్లేదు. మాది ఉడాకాలని, అక్కడ ఫుడ్ అసలు ఏం లేదు, వాటర్ లేవు, గవర్నమెంటే కరెక్ట్గా లేదు అసలు. ఫస్ట్ మీ మీడియాలో వీళ్ళందరూ ఉన్నా దేనికి ఉపయోగం లేదన్న చెప్తున్నా. ఇక్కడ మనతో పాటు సార్ చెప్పండి. యాక్చువల్గా ఇది కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అండి. సో వీళ్ళకి ఒక ప్లానింగ్, ఒక ఆర్గనైజేషన్ లేదు. మొత్తం ఫుడ్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారు. కానీ ఇక్కడ నుంచి డివిజన్స్ అన్నిటికీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఒక ప్లానింగ్ లేదు. అసలు ఒక కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎవ్వరు ఇక్కడ లేరు. వాళ్ళు అసలు ఇక్కడ నుంచి బోట్స్ పెట్టి ప్రతి రోడ్డుకి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఒక ప్లానింగ్, ఆర్గనైజేషన్ ఏం లేదు. పబ్లిక్ 4-5 కిలోమీటర్స్ నుంచి వాక్ చేసుకుంటా ఆ వాటర్లో వచ్చి అవి తీసుకొని వెళ్తున్నారు. అసలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బోట్స్ అన్నీ ఏమైపోయినాయో తెలియదు. నేను 2 డేస్ నుంచి బోండా ఉమా గారికి కంటిన్యూస్గా కాల్ చేస్తుంటే రాజీవ్ నగర్, పాయకాపురం ఏరియాకి బోట్స్ రావట్లేదు అని చెప్తుంటే అటువైపు బోట్స్ వస్తున్నాయి అని చెప్పి కాల్ పెట్టేస్తున్నారు. అసలు ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ లేదు. చెప్పండి అన్న. మనిషి చనిపోయింది నిన్న, హార్ట్ అటాక్ వచ్చింది. వాటర్ నుంచి మంచం నుంచి కింద పడిపోయింది. ఆ మనిషిని పట్టించుకున్న వాళ్ళు కూడా ఇంతవరకు లేరు అన్న. ఇప్పుడు పక్క సందునే, గంగనం గుడి సందునే. అక్కడే మృతదేహం అక్కడే ఉంది. వెళ్దామన్నా. చూడు, వీళ్ళ ఇంట్లో దాదాపు మనిషి మృతి చెంది నిన్న ఏ టైంకి జరిగిందండి? తెల్లవారుగట్ల హార్ట్ అటాక్ చనిపోయింది. వాటర్ లో కూడా పడిపోయింది. నిన్న తెల్లవారు నుంచి ఎవరు తీసుకెళ్ళడానికి కూడా రావట్లేదా? అధికారులు ఎవరు స్పందించట్లేదా? పోలీసు వాళ్ళకి ఎవరికి? ప్రస్తుతం నేను విజయవాడ నడి ఒడ్డున ఉండేటువంటి సింగినగర్ కాలనీలో ఉన్నాను. ప్రస్తుతం నేను అందించబోయేటువంటి ఈ కథనం ఒక సామాన్యుడి గుండె సైతం తరుక్కుపోయేటువంటి ఘటనగా కూడా చెప్పొచ్చు. సింగినగర్ అంటే విజయవాడ పరిస్థితి దాదాపు 3-4 రోజుల నుంచి కూడా ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఎస్పెషలీ సింగినగర్ కాలనీ అయితే మాత్రం దాదాపు 3 రోజుల నుంచి కూడా దాదాపు సగం లోతు నీటితో ఇక్కడ కొట్టుమిట్టలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేటువంటి బాధితులందరూ. అయితే ప్రస్తుతం నేనున్నటువంటి ఓ ఇంటి వద్ద ఉన్నటువంటి ఈ తెప్ప, ఇది బోట్ అయితే కాదు, బోటు నుంచి విడదీయబడ్డ ఒక చిన్న పరికరం మాత్రమే. అంటే ఒక బంపర్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. దానికి కింద థర్మాకోల్ సహాయంతో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు, అంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి స్థానికులే దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది ఎందుకు అంటే నిజంగానే ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఈ మాట వింటే ప్రతి ఒక్కరి కంట్లో నీటి బిందువులు, అశ్రువులు రాలక తప్పదు. ఎందుకంటే ఓ మృతదేహం ఇంట్లో ఓ వృద్ధురాలు మృతి చెంది దాదాపు 1.5 డే గడుస్తుంది. గుండెపోటుతో మృతి చెందినటువంటి ఆమెకు
ఎటువంటి సహాయం కూడా అందజేయలేదు. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రభుత్వ సహాయం ఏమీ అందలేదు అని చెప్పి కూడా ఈ సదరు బాధితులు సింగనగర్ మెయిన్ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చి ఆర్టీవీతో మొరపెట్టుకుంటే ఆర్టీవీ కూడా వాళ్ళతో పాటే ప్రయాణం చేస్తూ కూడా ఇక్కడ ఏదైతే తాత్కాలికంగా రూపొందించబడ్డటువంటి ఈ తెప్ప సాయంతో మృతదేహాన్ని బయటికి తరలించడానికి కూడా ఆర్టీవీ కూడా సాయం చేయడానికి ముందుకొచ్చిందనే చెప్పొచ్చు. ఏం జరిగింది ఎవరు లేరా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు? అన్న చెప్పండి, ఏం జరిగిందమ్మా? ఎవరూ రావట్లేదండి మా దగ్గరికి అసలు. బాగోలేదు మనిషికి, పైకి కట్టేసి చూద్దురండి. రండమ్మా. అంటే ఫస్ట్ బాగా లేకుండా ఉండేటప్పుడే కూడా డాక్టర్ల దగ్గర ఎవరు రాలేదు. చెప్తానే ఉన్నాం, మేము అందరం సాయం చేయమన్నాం, అస్సలు ఎవరు సాయం చేయలేదు. సో ఇక్కడ ఇంట్లోపలికి కూడా నేను ప్రవేశిస్తున్నాను. దాదాపు నిన్న అయితే మాత్రం దాదాపు ఈ గోడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎత్తు వరకు, అంటే గోడలో దాదాపు మోకాలు ఎత్తు వరకు, ఇంటి లోపల మోకాలు ఎత్తు వరకు, నడుము వరకు కూడా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఈ ఇంట్లో ఆమె నిజంగానే కొద్దిగా హెల్త్ బాగలేకపోవడంతో కూడా సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎవరూ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాంతో చేసేది ఏమీ లేక ఆమె తన తుది శ్వాస విడిచింది. సో ఆమె మృతదేహాన్ని కూడా ఇక్కడ నీటితో మునక్కుండా పైన తాళ్ల సహాయంతో ఓ బెడ్రూమ్లో ఎంత పై భాగం వరకు కట్టి ఉంచారో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2 బెంచీల సహాయంతో దానిపైన ఒక టేబుల్, అదేవిధంగా కర్రల సహాయంతో మృతదేహాన్ని పైన ఉండేటువంటి పిల్లర్కి ఒక తాళ్లను కట్టి కూడా చాలా క్లియర్గా నీట తడవకుండా మృతదేహాన్ని భద్రపరుచుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని కూడా తరలించడానికి కూడా ప్రభుత్వం సహాయం అందించడం లేదు అనేది బాధితుల యొక్క సమస్యగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమైందమ్మా, అంటే ఫస్ట్ చికిత్స కావాలి అని చెప్పి కూడా, అంటే వరద వానబడినప్పుడు కూడా అడిగారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి? అడిగామండి, ఎవరు సాయం చేయలేదు, ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆమె చనిపోయింది? ఎప్పుడు చనిపోయింది? తెల్లారగట్ల. ఓకే. సో అది దాదాపు ఆమె మృతి చెంది 1 డేకి పైగా గడుస్తుంది, అయినా ఇంతవరకు కూడా సహాయం అందడం లేదని బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు వీళ్ళు సింగనగర్ ఫ్లైఓవర్ వద్దకి బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడం, ఆర్టీవీతో వాళ్ళు మొరపెట్టుకోవడంతో వాళ్ళతో పాటు సహాయం అందించడానికి మృతదేహాన్ని అంబులెన్స్ వద్దకు చేర్చడానికి కనీసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రాకపోవడంతో ఓ తెప్పలాంటి సహాయంతో మృతదేహాన్ని తరలించేటువంటి పరిస్థితికి ఆర్టీవీ కూడా సహాయం అందించడానికి ఇక్కడికి చేరుకుంది. విజయవాడ నగరంలో కృష్ణమ్మ ఉధృతి ప్రళయ రూపం తగ్గినప్పటికీ కూడా సింగనగర్లో ఉండేటువంటి ప్రాంత వాసులకైతే మాత్రం ముక్తి లభించడం లేదు. దాదాపు 3 రోజుల నుండి కూడా ఈ సింగనగర్ కాలనీ మొత్తం కూడా సింగనగర్ పక్కన ఉన్నటువంటి ప్రకాష్ నగర్తో పాటు పూర్తిగా దాదాపు 5 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పూర్తిగా లోతట్టు ప్రాంతంగా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు బాధితులకి, ఇంకా అక్కడే ఉన్నటువంటి బాధితులకి ఫుడ్ను సరఫరా చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం మనము సింగనగర్ ఫ్లైఓవర్ మీద వరద బాధితులకి ఫుడ్ను సప్లై చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఏ విధమైనటువంటి ఆతృత్వం, అంటే పాల ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా ఫుడ్ కావచ్చు, ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభుత్వ సిబ్బంది దగ్గర నుంచి చేతులు చాచి చాలా దయనీయంగా ఎప్పుడు తమకి ఆ ప్యాకెట్లు అందుతాయా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ చూస్తే దయనీయకరమైనటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే ఆ చెయ్యి, ఎవరి చెయ్యి అయితే ఆ ఫుడ్ ప్యాకెట్ని అందుకుంటుందో వారి చెయ్యి మాత్రమే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే కూడా ఆ పాలన కావచ్చు, ఆ ఆహారం కావచ్చు 4 వేళ్ళు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ అందనటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే మరో పక్క నిజంగానే కన్నీటి పర్యాంతమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కేవలం పాల ప్యాకెట్ల కోసమే కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ చాలా కనిపిస్తుంది. క్యూ లైన్ పాటించండి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ తమ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో ప్రభుత్వం అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు కనీసం